కొంతమంది బాధితులు వచ్చారు. ఒక టీచర్ ఒక ఆయన మోసం చేసిండట. మోసం చేసి కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు మోసం చేసి తప్పించుక తిరుగుతున్నాడు. ఏడున్నాడో ఎక్కడ పోయిండో కూడా తెలియదు. సో ఇంతకాలం అతని యొక్క వివరాలు కానీ ఇంకోటి కానీ బయట సమాజానికి తెలియవు. కాబట్టి ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దొంగలు రండి, మీ ఇంటి చుట్టూ ఏమన్నా ఉంటే, ఇట్లాంటి వాడు ఎవడన్నా ఉంటే దయచేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రండి బ్రదర్. ఏది మనోని ఫోటో? నమస్తే. మీ ఫ్యాన్. థ్యాంక్ యూ. టీచర్. ఇప్పుడు వీళ్ళు ఆడోళ్ళ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటో ఉందిగా, వాట్సాప్ చేసావా? అయితే వీళ్ళు ఈయన ఈ పెద్ద మనిషి ఎన్ని కోట్లే మొత్తం? సుమారుగా 45 నుంచి 50 కోట్లు. 50 కోట్లు వేసుకపోయాడు. ఏడున్నాడో దొరుకుతలేడు. టీచర్ అయినా టీచర్ గవర్నమెంట్ టీచర్ మొత్తం జాబ్ వదిలిపెట్టిండు. అన్ని వదిలేసిండు. దాదాపు ఒక 40-50 కోట్లు లేపేసిండట. ఏడున్నాడో తెలియదు. ఇక మంచిగా జల్సాలు చేస్తున్నారు బయట. ఫ్యామిలీ అంతా తిరుక్కుంటా. చూడండి పాపం. సరే ఆ కుటుంబానికి, మిగతా భార్యకి ఆ పిల్లలకి ఏం సంబంధం లేకుండొచ్చు, కానీ వాడి ఫోటోని మాత్రమే గమనించండి. ఆ భార్య పేరు మీదనే కంపెనీ పెట్టిన వాళ్ళు వివరాలన్నీ చెప్తారు, వాళ్ళు ఎట్లా మోసపోయిందన్నది. ఎంతమంది కంప్లైంట్ చేశారంటే అంతమంది కంప్లైంట్ చేశారు. మరి ఇంతవరకు ఈ కంప్లైంట్స్ మీద కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు యాక్షనే లేదు. ఇప్పుడు వీడు అరెస్ట్ అవ్వడానికి ఎంత పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. ఖిలాడి టీచర్ తోటి వారిని నమ్మించి కోట్లు వసూలట. భూముల పేరుతో లోన్లు తీసుకొని నేవంచన, ఈఎంఐలు చెల్లిస్తానని మోసం. ఎవరైనా తన్నీరు కిరణ్ కుమార్ నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు. ఎవరు? ఈడే కిరణ్ కుమార్ అయినా. ఉపాధ్యాయుడిగా చేస్తున్న జీతం సరిపోలేదో, ఇంకా డబ్బులు కావాలనే తపను, కానీ పెద్ద ఎత్తున డబ్బు సంపాదించేందుకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. వేరే వారికి చెబితే నమ్మరని తన స్నేహితులు, తనతో పాటు ఉన్న డైట్ కాలేజీలో ఉపాధ్యాయులుగా ట్రైనింగ్ తీసుకున్న వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఖమ్మం డైట్ కాలేజీలో 2006-2008లో చదువుకున్న తన తోటి వారి వద్దకు వెళ్ళి భూముల మీద లోన్లు తీసుకొని వాటిని డెవలప్ చేయడమే కాకుండా బిజినెస్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని నమ్మించిందట. మొదట ఒకరిద్దరి దగ్గర తీసుకొని ఈఎంఐలు తనే కట్టిండట. దీంతో వారికి నమ్మకం కలిగింది. మిగతా వారికి సైతం వారు చెప్పడంతో కిరణ్ కుమార్ పని సులువైంది. మోసపోయిన బాధితులందరూ నిందితుని మీద కేసు పెట్టిరట. వీడు ఏడున్నాడో తెలియదు, తప్పించుగా తిరుగుతున్నాడు. ఇక చూడండి, ఇక్కడ ఉన్న మంచిర్యాల రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన మంచిర్యాల రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన వ్యక్తి ఇతను. మంచిర్యాల రామకృష్ణాపూర్ అనే పట్టణానికి చెందిన వ్యక్తి టీచర్ అయిండు. తనతో పాటు చదువుకున్న స్నేహితుడు ఉపాధ్యాయుడు వచ్చి, నీకున్న భూమితో బ్యాంకుల్లో రుణాలు తీసుకుందాం, ఈఎంఐలు మొత్తం నేనే కడతా, నీకేం ఇబ్బంది అంటూ నమ్మించిండట. అన్న విధంగానే ఆ భూమి మీద 91 లక్షలు అప్పు తీసుకున్నాడట. మొదట 1-2 ఈఎంఐలు కట్టిన ఆ వ్యక్తి తర్వాత కట్టడం మానేసిండు. అసలు మనిషే కనిపించకుండా పోయిండట. ఇప్పుడు ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక ఏం చేయాలో దిక్కుతోచక ఆ ఉపాధ్యాయురాలు ఇబ్బందులు పడుతున్నారు. మరో ఉపాధ్యాయుడు యాదాద్రి జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. వీళ్ళంతా ఇప్పుడు మన దగ్గరికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆమె భార్యనైనా మరి ఇంత దందా చేసినావు ఏంది, మనం ప్రజల్లోకి వెళ్ళిపోదాము అని ఆమన్నా చెప్పాలి కదా. మరి ఆమె పేరు మీదనే కంపెనీ ఉందట. వీళ్ళు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్తుపల్లి, ఇవన్నీ కంప్లైంట్సే. ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 155/2023. ఏ రోజు ఇది? 2023లోనే ఎఫ్ఐఆర్ అయింది. దీని మీద కూడా అతిగతి లేదు. కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చినారు, 2024లో ఇచ్చిర్రు. మరి వీని పట్టుకోవడం పెద్ద పనే అండి. మరి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ అయింది 2024లో 469/2024. పట్టుకొచ్చిరా ఒకసారి ఏమన్నా? ఇంతవరకు వీరి మీద చెయ్యి కూడా వాళ్ళే. మరి ఎట్లా తప్పించుకు తిరుగుతున్నాడు? ఎవడి ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫోటో. ఇగో ఎందుకంటే ఇలా డబ్బులు ఆమె పేరు మీద కూడా కంపెనీ పెట్టినాడు. ఆమె ఫోటో కూడా చూపించాల్సి వస్తుంది. తన్నీరు శ్రీదివ్య అని పేరు. శ్రీదివ్య. వీళ్ళ ఆధార్ కార్డులు, ఇలా పాన్ కార్డులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ వీళ్ళు కంప్లైంట్ కింద పెట్టినారు. తన్నీరు శ్రీదివ్య, ఫాదర్స్ నేమ్ నరసింహ పొదిల. ఈయన పేరు కిరణ్ కుమార్ తన్నీరు, సత్తయ్య తన్నీరు.
ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రజావాణిదేది? ఈ ప్రజావాణిలో కూడా ప్రజావాణి కంప్లైంట్ చేస్తే వీళ్ళకి అక్నాలజ్మెంట్ ఇచ్చిర్రు. ఇంతవరకు దీని మీద అసలు లేదు. వాడిని ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. చెక్కులు అన్ని బౌన్స్ చేసినాం అయినా కూడా. ఈ చెక్కులన్నీ బౌన్స్ అయినాయి. మరి పట్టుకోవాలి కదా. వాడు రాసిచ్చిన చెక్కులన్నీ బౌన్స్ అయినాయి, మరి పట్టుకోవాలి కదా. ఇంతవరకు దొరకలేదట. అంటే ఎంత ఎంత మేనేజ్ చేస్తున్న వ్యవస్థని, సిస్టమ్ని ఎవరు చెప్తారు? రండి ఒకసారి. ఏం జరిగింది కొంచెం? సార్ నా పేరు అనిల్ కుమార్. నేను ఏ ఊరు మీది? నాది వనపర్తి జిల్లా కిరగన్పూర్ సార్. మీదే ఊరన్నా? అదే మీది? అందరూ ఇదేనా? మీరెంత? మీ డబ్బులు ఎంత పోయినాయి? నాది 53 లక్షలు. మీది? కోటి? ఊరిని మీది 30 lakhs. 53 lakhs. ఎక్కడి నుంచి తెచ్చిరా ఇవన్నీ? వాడు అదే సార్. ఇప్పుడు మీరు లోన్ తెచ్చి దాని కింద పెట్టిన మీరంతా ఏం పని చేస్తున్నారు సార్? నేను టీచర్ను. వాడు ఏం చేస్తాడు? అందరు టీచర్లేనా? మేము ఇద్దరం టీచర్లము. మీరిద్దరు టీచర్? నా డైట్ బ్యాచ్ వాడు ఫ్రెండ్, నాకు 2006 నుంచి ఫ్రెండ్. ఆ డైట్ బ్యాచ్ లో చదువుకున్న వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేస్తాడు. అంటే వాడు సులువుగా ఇందాక ఈ పేపర్ న్యూస్ వచ్చినట్లే ముందు ఏం చేస్తాడంటే మనకి దీనిలో లాభం ఉంది అని చెప్తాడు. నాకు అదే మాట చెప్పిండు. సరే నాకు వద్దు, నాకు రియల్ ఎస్టేట్ కరోనా టైంలో రియల్ ఎస్టేట్ పెట్టినాను, దానికి మంచి అమౌంట్ వస్తుంది, ఆల్రెడీ నేను స్పెక్ట్రాలో పని చేస్తున్నా అని చెప్పిండు. అప్పటికే డైట్ లో చేసేటప్పుడే వాడు అన్ని అక్కడ చిట్టీలు వేసిండు. చిట్టి సందర్భంలో చాలా మంది కొంత దూరంగా ఉండేవాళ్ళు, కాకపోతే కొంతమంది మాత్రం మన దగ్గర ఉంటారు. ఇక ఆ క్రమంలో వాడు వచ్చి మళ్ళీ అందరికి జాబులు మంచి సెటిల్ అయినాం. కరోనా టైంలో మళ్ళీ వచ్చి పరిచయం అయ్యిండు. సరే ఈ విధంగా నాకు అంత లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కూడా అప్పటికి నా పేరున ఒక బ్యాంక్ లోన్ ఉంది. ఓకే, ఆ లోన్ ని క్లోజ్ చేస్తాడు. మల్టిపుల్ లోన్ ప్రయత్నం చేస్తాడు. మల్టిపుల్ అంటే అన్ని బ్యాంకులు ఒకటేసారి చేస్తాడు. ఆ విధంగా చేసినప్పుడు నాకు అప్పుడు ఉన్నటువంటి బేసిక్ మీద 53 లక్షలు వచ్చింది. నాకు 8 లక్షల లోన్ క్లోజ్ చేసిండు. మిగతా అన్ని తీసుకున్నాడు. వాడు చెప్పే విషయం ఏంది, నేను 1 సంవత్సరంలో ఈ లోన్ క్లోజ్ చేస్తా, అంతవరకు ఈఎంఐ నేను కట్టుకుంటా అని అంటే అప్పుడు నాకేమనిపిస్తుంది, నా జీతం నాకు మిగులుతుంది అనేటువంటి హోప్ నాకు వచ్చింది. నేను సరే ఎక్కడ పోతాడు వీడు, తెలిసిన ఊరే, తెలిసిన ఫ్రెండే. ఏ బ్యాంక్ నుంచి వచ్చింది నీకు లోను? SBI శాలరీ అకౌంట్. ఇప్పుడు అది కడతానే అది సెటిల్మెంట్ చేయడానికి రాదు. మిగతా బజాజ్, ICICI, యాక్సిస్, HDFC ఈ 4 బ్యాంకుల్లో నేను 3 బ్యాంకులు సెటిల్మెంట్ చేసుకున్నా. ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా మళ్ళా వాళ్ళ నుంచి ఎలాంటి లోన్స్ రావా బ్యాంకు రావు. ఇంకా ICICI అట్లనే ఉంది, వాళ్ళు రోజు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు వచ్చే జీతం అంతా కూడా ఈ సెటిల్మెంట్ తీసుకున్న బయట చిట్లు వేసే అమౌంట్, ఇంకా నాకు దగ్గర ఏమీ అమౌంట్ లేదు సార్. నేను ఒక 2-3 నెలల వరకు నా జీతం అంతా కూడా దీనిలోకే పోతుంది. నా జీవితాన్ని మొత్తం వానికి అర్పించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నాకు. ఇప్పుడు ఎటుపోయిండు మీరు? కంప్లైంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇదంతా 2019లో స్టార్ట్ అయింది సార్. నా దగ్గర కరోనా సెకండ్ కరోనా 2020లో వచ్చిండు. 2020 వచ్చిండు. 21లో లోన్ ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఇంకా ఒక 6 సంవత్సరం కాదు 6 నెలలు కట్టిండు. రెగ్యులర్ గా 6 నెలలు కడతాడు, తర్వాత తగ్గించుకుంటూ వస్తాడు. ఉల్టా మళ్ళీ నాకు డబ్బులు ఇబ్బంది, నువ్వే ఈఎంఐ ఆయనే కడతాడు. ఒక 5-6 నెలలు కడతాడు. కట్టిన తర్వాత కొంచెం బ్యాక్ అవుతాడు. ఇక అయిన వెంటనే మనకేం అర్థం కావాలి, ఇంత డబ్బులు లేవైతే ఇబ్బంది అని చెప్పి మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. నా డబ్బులే కదా ఈఎంఐలో, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ తిరిగి ఇస్తాడు. ఇక 1 year కట్టాడు. ఇంకా కట్టక నేను చాలా సందర్భాల్లో ఇంటికి కూడా పోయినా. నేను వన్ క్లోజ్ 53 లక్షల మీరు తీసుకుని? అవును, 53 లక్షలు తీసుకుని దేని మీద ఇన్వెస్ట్ చేసిండు తెలియదు సార్, చెప్పాడు వాడిగా. మరి మీరు చూడాలి కదా, మీరు టీచర్లు, మీరు ఆ భూమి పొజిషన్ ఏంది, నీకు నాకు ఎలాంటి తనఖా పెట్టలేవాడు. జస్ట్ ఫ్రెండ్ అని నమ్మి ఇచ్చిన అంతే. దాంతో పాటు నా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా. నువ్వు ఇచ్చినది ఏముంది మీ దగ్గర? ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? స్టేట్మెంట్ సార్, ఇక స్టేట్మెంట్ మొత్తం వాని అకౌంట్ కు నేను వాడు నా ఇంటికి వచ్చి అమౌంట్ కొట్టించుకొని పోయిండు. ఇదంతా స్టేట్మెంట్. అగ్రిమెంట్స్ కానీ ఇంకోటి కానీ ప్రామిసర్ నోట్లు అన్ని ఇస్తాడు. ప్రామిసర్ నోట్లు, చెక్కులు ఇస్తాడు. ట్రాన్సాక్షన్ ఇదంతా ట్రాన్సాక్షన్. ఇక్కడ గీత కొట్టినవన్నీ కూడా వానికి అమౌంట్ 9 లక్షలు. 9,65,440 బ్యాంక్ నేమ్ ఉంటుంది. ఇదంతా నా SBI శాలరీ అకౌంటే. సరే, ఇప్పుడు ఇది ఎంతవరకు ఎవిడెన్స్ నాకు తెలియదు, కానీ మీరేమైనా రాయించుకోవాలి కదా. అరే నా భూమి ఇక్కడ ఉందిరా ఇది అని రాసిచ్చిండు. అందరికి ఒక ఇల్లు ఇస్తాడు సార్. అది ఒకటి ఆయన అగ్రిమెంట్. అందరికి 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తాడు. 100 రూపాయల బాండ్. అట్లాంటి ఒక 100 రాసి ఇచ్చిండు. ఇప్పటికి
ఏమని రాసిచ్చిండు 6/8/5/2023 తన్నీరు కిరణ్ కుమార్ సరూర్ నగర్ కొత్తపేట రాసి ఇచ్చిన ఒప్పంద పత్రం 11 లక్షల రూపాయలను లోగా ఇస్తానే ఏదో రాసి ఇచ్చినట్టు ఇయ్యలే. ఇట్లా ఎంతమందిని మోసం చేసిండు? సుమారుగా నాకు తెలిసిన వరకు అయితే 30 మంది కామెంట్స్ పెడుతున్నారా? వీడు నాకు తెలుసా మీకు? దయచేసి తెలిస్తే చూడండి. వీడు ఎక్కడ ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఏరియాలో తిరుగుతున్నట్టున్నాడు. ఇగో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడికి పోయింది ఆలోచన అని అడుగుతున్నారు జనం కూడా. టీచర్ అని నమ్మినాం సార్. వేరే అయితే జాబ్ హోల్డర్స్ ఇట్లా చేయరు కదా అని ఇంకోటి ఏంటంటే ఈయన దంట ఒక డాక్టర్ కూడా ఉన్నాడు సార్, రవీందర్ అని. తన్నీర్ అంటే రవీందర్ అని ఆయన డాక్టర్ కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి చేసేది. ఎవరు? ఏం పేరు ఆయన పేరు? రవీందర్ డాక్టర్. ఆయన ఏడు ఉంటాడు? ఆయన ఇక్కడనే ఉంటారు సార్ మన. అంటే ఇద్దరు కలిసి చేసిరా? ఆయన నెంబర్ ఉందా? ఆయన నెంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? వీడు ఏడున్నాడు అసలు? ఎవరు సార్? వీడు అసలు అంటే 2022 లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి మంచిర్యాలకు పోయింది. ఇంతకుముందు న్యూస్లో మంచిర్యాల ఆమె మా క్లాస్మేట్. ఇల్లు నీకని రాసిచ్చిండా? ఆ ఇల్లు దగ్గర 5-6 మంది అగ్రిమెంట్ లో. ఇది ఏం చెల్తుంది ఏం కథ? ఓకే, ఎంతమందికి రాసిచ్చిండు ఆ ఇల్లుని? 10 మంది. ఆ ఇల్లు అమ్మేసిండా? అది లోన్ తర్వాత తెలుసుకుంటే 1,20,00,000 లోనే ఉన్నా సార్. ఎవరైనా ఎక్కడ పని? ఈ రవీందర్ ఎవరు? మీడియేటర్ సార్ అతను. దాని దగ్గర డబ్బులు పెట్టడానికి వీడు అట్లా మీడియేటర్లను వాడుకుంటాడు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీస్ చుట్టాలు ఏవో ఉంటది కదా, ఆ రకంగా లైన్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయకపోయారు? 3 సంవత్సరాలు తిరిగినాం. డీజీపీ సార్ వరకు పోయినాం. ఎట్రండి మీరు రండి. డీజీపీ సార్ వరకు పోయినాం. ఆ నుంచి కమిషనర్ మన రాచకొండ కమిషనర్ సాబ్కు పంపించాడు. ఆడికి 3 సార్లు పోయినాం. ఆడి నుంచి ఆడికి పంపుతారు. అంత తప్ప ఆడికి మేము తిరిగి 3 సంవత్సరాలు తిరిగి అలసిపోయాం. మీ 5గురే తిరుగుతురా? ఇంకున్నదా టీం? ఇంకా టీం ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎక్కువ ఎవడికి ఇబ్బంది అయితే మీరు ఎంత ఇచ్చారు? 1.5 సార్. నాయి 1 నేను ఎట్లా 1 ఎట్లా అని వాడు ఏమన్నాడు, నాకు ఏం చేసిండు, నువ్వు 3 రూపాయల కాడికి తెచ్చుకో బాండు రాసి ఇచ్చి, నువ్వు 3 రూపాయల కాడికి తెచ్చుకో, నేను 5 రూపాయలు నీకు ఇచ్చా, నీకు సురుటి కింద ఈ ఇల్లు రాసిచ్చు. నువ్వేడ తెచ్చినావు? బయట తెచ్చాను సార్. 3 రూపాయలకు తెచ్చినావు. 5 ఇస్తే ఇంకా 2 ఎక్కువ వస్తుంది. వాడు అట్ట మోసం చేసి నన్ను 1,00,00,000 రూపాయలు ఉన్నాయి బయట నుంచి. ఏం పని చేస్తారు మీరు? రిటైర్డ్ ఆర్మీ సార్. రిటైర్డ్ ఆర్మీ. మొత్తం నా ఆస్తి అంతా అమ్మేసి వడ్డీలు కట్టాను. ఇప్పటికి ఏం లేదు, ఒక ఇల్లు ఉంది, అది కూడా. ఎట్లా తెలుసు మరి నాకు? ఆయన ఒక సైదులని ఆ సైదులు నెంబర్ ఇచ్చే చూడు సార్. వాడు మమ్మల్ని అందరినీ ఇరికిచ్చింది. వాడు డాక్టర్ కాడికి తీసుకుపోయి డాక్టర్ ఈయన చూపించాడు. మేము సైదులు నెంబర్ సైదులు ఏమంటాడు మరి? నేను పెట్టినా అంటాడు. నేను కూడా పెట్టినా అంటాడా? నేను పెట్టినా. అసలు ఎవరు పెట్టుకోవడం? 1.5 పోయినాయి. 1.5 మొత్తం వడ్డీలు 1.5 కట్టి సార్. నా ఆస్తి నేను 24 సంవత్సరాలు ఆలిమి చేసి సంపాదించింది అంతా. మా తల్లిదండ్రులు ఏదో కొద్ది గొప్పల ఊర్లు ఇచ్చింది కూడా మొత్తం అమ్మేసి ఓన్లీ ఫోర్ వడ్డీ కట్టింది. ఇప్పుడు వీళ్ళ చుట్టాలు కానీ ఇంకోరు కానీ ఏం దొరకలేదా? అడ్రస్సే విలేజ్కి వెళ్తే వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్నమ్మ ఉంటారు, వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళకి పోతే వాళ్ళు మాకేం తెలియదు అని చెప్పి సార్. వాళ్ళు ఏం తెలియదు మళ్ళీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోయినాం. మీకేమైనా ఇన్ఫర్మేషన్ లేదా ఎక్కడ ఉన్నాడు ఎక్కడ తిరుగుతున్నాను కూడా? లేదు సార్, తెలుసు. మేము బతకనిద్దామా ముందు పోలీసు వాళ్ళు తర్వాత కదా. అంతే. అంత ఎవరికి ఎట్టుందంటే కూడా దొరికితే చంపేస్తారు. నేనైతే ముక్కలు చేసేస్తాను, తర్వాత కథ ఏమైతే చూసుకుంటాను. అంతకంటే నేను బతుకుంటే నేనేమైతే అప్పులు తెరచలేను. నా భార్య పిల్లలందరినీ రోడ్డు పినేసాను. నేను 24 సంవత్సరాలు ఆర్మీలో చేసి వచ్చి దేశంగా చేసి నన్ను ఇట్లా నమ్మించి ఇంత మోసం చేసిండు సార్. ఎంత నమ్మించి అంటే రాత్రి ఏడుచుంటే నా కొడుకు ఏరే సాట చెప్పి నేను డబ్బులన్నీ ఇప్పించాను. 1 నెల కోసం అంటే ఇప్పించాను. 2 నెలల కోసం సిఐ కట్టాలా, నా పాన తెచ్చున్నాడు అంటే నేను చెప్పిన కడాల నా నమ్మకాన్ని బట్టి చెప్పిన కడాల డబ్బులు ఇచ్చింది సార్. అంత నమ్మించి మోసం చేసి. ఫోటోలు ఏడు దొరికినాయి మీకు? పాత ఫోటోలు ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత దొరికినాయి సార్ ఈ ఫోటోలు. సైదు నెంబర్. సో దయచేసి ఈ బ్యాచ్ని ఎక్కడైనా ఉంటే దొరకబట్టండి.
మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉండొచ్చు వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా అసలు దీనికి ఫ్యామిలీ ఒక సిఐ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్, అంతకంటే కారకుడు వాడు శ్రీనివాసులు కానిస్టేబుల్ అని. ఎవరున్నారు? కానిస్టేబుల్. కానిస్టేబుల్ కానిస్టేబుల్ మధ్యన మాకు దొరికిండు సార్. దొరికితే నాది బాధ్యత అని తరిమిచ్చింది ఆ కానిస్టేబుల్. నెంబర్ ఉందా ఆయనకి సార్? ఏమంటాడు మరి? ఏ ఊరు ఆయన కానిస్టేబుల్ది? నల్గొండ సార్. అయితే ఇక్కడ ఎల్బీ నగర్లో చేస్తాడు. మొత్తం ఎన్నిసార్లు మేము పట్టుకుపోతే 100కి కాల్ చేస్తాడు, వచ్చాడు వాడు ముందు 100కి కాల్ చేసినప్పుడు వాడు వచ్చి దిగుతాడు, తప్పించి పంపించేసి లాస్ట్ తరిమిచ్చేసి. మొత్తం సగం డబ్బులు వానికన్నా ఉన్నాయి సార్. ఎవరు? కానిస్టేబుల్ దగ్గర. కానిస్టేబుల్ మా లిస్టులన్నీ వానికాడి ఆయన నుంచి వచ్చినాయి సార్. మేము ఎంత కట్టింది, ఎంత చేసింది మొత్తం వాని దగ్గర ఉంది. ఎట్టొచ్చిందని నేను అడిగితే నాకు కట్టించినాడు అంటాడు. ఏం పేరు? ఆయన పేరు బొట్టు శ్రీనివాసు. 2 నెంబర్లు ఉన్నాయిగా? 10 ఉంటాయి సార్ నా దగ్గర నెంబర్లు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अभी. హలో, శ్రీనివాస్ గారా అండి? అవునండి, నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, మనతోని వెలుగు నుంచి. జర్నలిస్ట్ రఘు, చెప్పనా? ఏం లేదన్న, ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ అని ఒకడు అందరిని మోసం చేసి పోయిండు కదా, కిరణ్ కుమార్ మంచిర్యాలడు టీచరు. చనిపోయింది కదా వాడు. చనిపోయిండా? పుర్యం, ఇదేం కొత్త? ఎప్పుడు? వైజాగ్ లో ఎప్పుడు చనిపోయింది కదా. వైజాగ్ లో ఎట్లా చచ్చిపోయిండు? కరోనా అప్పుడు చనిపోయిందా? కాదన్న, ఆయన కాదే. ఇప్పుడు ఈ బాధితులంతా వచ్చినారు, వీళ్ళ డబ్బులు ఇచ్చి మోసం చేసి. దోస్త్ అని చెప్పు. మీ ఫ్రెండ్ అట కదా? తన్నూరు కిరణ్ టీచర్ అని చెప్పు. తన్నీరు కిరణ్ కుమార్ టీచర్. మీది కూడా పాత్ర ఉందని అంటున్నారు వీళ్ళు బాధితులు. మా పాత్ర నా పాత్ర వాడు మొక్కుతా. ఇప్పుడు నువ్వు వచ్చిన నీ కాడికి వచ్చిర్రు, నాకు ఫోన్ చేసినావు అవునా? వాడు కూడా ఒకసారి ఏదో పోలీసు గొడవ అయితే వస్తే నాకు ఇదే సంగతి ఏమైనా ఏదైనా పోలీసులు చూసుకోపో చెప్పినావు. ముఖం కూడా వాడు ఇప్పుడు గొడవ అవుతుంది వచ్చిండవే ఏదైనా పోలీసులు చూసుకోపోరా బాబు అంటాం. బస్ అది వాడోడ ముక్కు దగ్గర మోహన్ నాన్న పడుకునేటువంటిది. మీకేమైనా పరిచయం ఆయన? ముఖ పరిచయం ఇంతే, ముఖ పరిచయం మనకు అంతే. అంటే మీరు ఆయన రక్షించరని బాధితులు చెప్తుంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా కొట్లాడుతుంటే ఏదైనా పోలీసులు చూసుకోపో అంటాం. పోలీసులు కూడా చిరు అప్పుడు ఏదైనా పోలీసులు చూసుకోపో అంటాం. అంతా అయిపోద్ది, అంతే. ఏముందరా రోడ్డు మీద ఎవడు కొడుతున్నా అరే బాబు ఏదైనా పోలీసులు చూసుకోపోయాను కొడతారా బాబు పోలీసులు పోరే అంటాం. ఇప్పుడు ఎక్కడ పోయిండు మరి? ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? కిరణ్ కుమార్ కేకే అని వాడు కాదు, ఆయన కాదు. ఇప్పుడు ఈ తన్నీరు కిరణ్ కుమార్, ఇప్పుడు వీళ్ళ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయట కదా, మరి మీకెవరు ఇచ్చారు? ఇప్పుడు వీళ్ళ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయట కదా. ఎవడు ఎంత కట్టింది, ఎవడికి ఎంత ల్యాండ్ చేసింది మొత్తం ఆయన దగ్గర ఉంది. మీదైనా వాటా ఉందని అడుగుతున్నా. అసలు మరి కేసులు ఎందుకే ఇవి? ఎందుకు కనీసం ఎవరు పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు? ఏమై ఉంటుందో ఏమో నాకు తెలియదు. వాడు మాత్రం మాయల మరాఠీనే, అప్పటికప్పుడు వాడు మాయల మరాఠీ. వాడు పేపర్ గీపర్లు 2-3 సార్లు వచ్చినాయో వాడి గురించి. మరి పోలీస్ స్టేషన్ లో కేసు ఏమైంది? కేసు ఎఫ్ఐఆర్ అయిందిగా, మేనేజ్ చేసింది అందరినీ. ఏమో తెలియదు ఇక మనకి. అంతే. సో ఇది ఆయన ముచ్చటి, అంతకంటే ఎక్కువ చెప్తారులే కానీ మొత్తం ఈ చేతులు ఉంది సార్. అంతేనా? అంతా ఉంది ఈ చేతులు. నా డీటెయిల్ మొత్తం ఎవడు ఎంత కట్టింది, ఎంత చేసింది కూడా నాకు చూపించిండు బండ్లో. నీకు ఎట్ట వచ్చిందంటే నాకు తెలుసులే అంటాడు. సో ఇప్పుడు వీళ్ళంతా మోసపోయిన వాళ్ళు, ఇగో వీళ్ళు ఇట్లా ఫ్యామిలీ ఎక్కడ పోయినా మరి ట్యాంక్ బండ మరేమో. ట్యాంక్ బండ్ కదా సార్, ఎక్కడ బయట పాపికొండలా. సో దయచేసి ఈ ఎక్కడున్నా దొరకబట్టుర్రి, ఎవరన్నా కనబడితే చూడుర్రి. మొత్తం వీడు ఏకంగా తప్పించుకునే తిరుగుతున్నాడు, కోట్ల రూపాయలు మోసం చేసిండట. అందుకే జనాలు కూడా దయచేసి చెప్పు. నల్గొండ రైతులు వాళ్ళ భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఆ భూముల పైన వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి ఊకైనా మీకున్న భూమిని వేరే వాళ్ళకు రిజిస్టర్ చేస్తా,
మీకు 5 లక్షలు ఇస్తా, వాళ్ళు తీసుకోపోరు మార్గేజ్ చేస్తా అని చెప్పి ఆ భూమిని తీసుకుపోయి వేరే లక్షలకు అమ్మిండు. 30 లక్షలు 40 లక్షలు దాదాపు 20-30 మంది రైతులు ఉన్నారు. వాడు పోతే వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు చంపేందుకు ఇంటికి వస్తేనే పారిపోయిండు. పెద్ద వాళ్ళ బామ్మర్ది పోతే నేను కూడా నల్గొండకి ఎట్లా లింకు? వీళ్ళంతా అత్తగారు వాళ్ళ ఊరు మల్లెపల్లి దాటిన తర్వాత ఇది ఉందిగా పోతున్నారు. అత్తగారు ఇప్పుడు అత్తగారింటికి ఏమైనా పోయిరా మీరు? పోయినాం. ఏమన్నారు? మాకు ఆమె లేదాడ, వాళ్ళ అత్త లేదు, వీళ్ళ బామ్మడి దగ్గర వచ్చింది. ఆమె కూడా కొంచెం సిక్ అయి ఉంది. వాళ్ళ బామ్మడిది ఒకటే వీళ్ళందరూ తెలుసు సార్. సరే టీచర్ నమ్మినాం సార్. మేము నమ్మడం ఏంటంటే నేను కూడా టీచర్, మేమిద్దరం కలిసి రూమ్ లో ఉంటుండే. మా దగ్గరకు వచ్చి మొత్తం బిజినెస్ ఇట్లా చేస్తాము, ఒక ప్లాట్ కొనుక్కుంటే 150% క్యాష్ బ్యాక్ ఇట్లా ఇస్తే ఏమైతుంది, మనం ఇంకా రౌండర్స్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మొత్తం డబ్బులు తీసుకో. నాది 53 lakhs. నమ్మకం అంతే. టీచర్ ఎడుకోతాడు రేపు పొద్దుగాల జీతం అయితే వస్తుంది కదా అన్నట్లు అట్లా చేసినాము. మరి ఇంత మోసగాడు కదా సార్. రాత్రికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ద ఊరిలో ఎన్ని ఎకరాలు? 20 acres లేపేసిండు. అందరికీ అసలు మల్లెపల్లి సిఏకి కూడా మేనేజ్ చేయండి సార్. సిఏని కూడా మేనేజ్ చేసి మల్లెపల్లి సిఐ 2023లో 155/2023 PS గుడిపల్లి నల్గొండ 420 కేసు. అది అంత రైతులు పెట్టిన కేసు. అది మరి ఏమైంది ఇదంతా కేసు? ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి రానివ్వడం లేదు రైతులు. లోపల రానిస్తారు ఇప్పుడు వాళ్ళు. సో ఇది పరిస్థితి. సో మనము ఎవరిని పడితే వాడిని నమ్మితే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేయగలుగుతాం మనం? వాడు అన్ని బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు, నా దగ్గర ఏం లేదనో లేకపోతే సంపాదించిన జల్సాలు చేసుకుంటున్నాడు. సో వీళ్ళని పట్టుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. మరి పోలీస్ వ్యవస్థ అంతా ఇదైంది. కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా పోలీస్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. సత్తుపల్లిలో కనిపించినట్టు సత్తుపల్లి ఏరియాలో తిరుగుతున్నాడు ఈ దొంగ. మరి ఆనే ఉండడం మళ్ళీ అటు నుంచి ఇంకేమైనా సర్దిండో, ఇంకా ఎవరైనా ఇట్లాంటి వాడి చేతిలో మళ్ళీ మోసపోవచ్చు. అందుకే ఈ ఫోటోలు చూపిస్తున్నా. నేను ఫ్యామిలీ ఫొటోస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ బ్యాచ్ ఎక్కడున్నా ఖమ్మం సత్తుపల్లి ఏరియాలో ఉన్న 5 లక్షల రూపాయలు పోలీసులకు కంప్లైంట్ 5 లక్షలు ఇస్తాం. పట్టుకున్నాను 5 లక్షల రూపాయలు ఇస్తాం. వీని పట్టుకుంటే 5 లక్షలట. ఎవరి ఫోన్ నెంబర్? 5 లక్షలు. మీ నెంబర్ ఇవ్వాలా? మీ నెంబర్ చెప్పండి. ఏదో ఒక నెంబర్, ఎత్తే నెంబర్ చెప్పండి. 9637 92 1575 9637921575 అట. పట్టించిన వాళ్ళకి 5 లక్షలు అట. చూడరు ఇక పట్టించిన వాళ్ళకి 5 లక్షలు అట. ఏం పేరు మీ పేరు? విఎస్ రెడ్డి గారు ఆఫర్ ఇస్తున్నాడు. సరే ఈ ఆఫర్లు ఇవన్నీ పక్కన పెడితే ఈ దొంగ ఎక్కడ ఉన్నాడో మళ్ళీ ఇంకెవరైనా మోసపోతారేమని ఫోటో బయట పెడుతున్నా. దయచేసి గమనించండి, ఇట్లాంటి వాళ్ళ చేతిలో మోసపోకండి. ఎవరన్నా పెట్టుబడి పెడతాం 1కి 2 రూపాయలు ఇస్తామంటే నమ్మకండి దయచేసి. ఎవడు ఏడు అది కాదు ఇది పోదు, అంత మోసమే. ఒక మాట, వాడు ఎలాంటి ఐడియాలు వాడాడు. ఒకటి వాని ఛానల్ ద్వారా ఎవరైతే కొంచెం క్లోజ్గా పరిచయం అవుతారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మొదటగా వాడు చేసే పని ఏంటంటే, నేను అప్పుల పాలైపోయి కొంచెం నాకు థ్రెట్ ఉంది కాబట్టి నాకు షెల్టర్ కావాలని అడుగుతాడు. అంటే వాని యొక్క బాధను మొత్తం వెలగక్కేస్తాడు. వాడు చేసిన మోసాన్ని చెప్పాడు, వాడి బాధని చెప్తాడు. చెప్పిన తర్వాత అవతల వాడికి సింపతి ఏర్పడతాడు వాడి పైన. ఏర్పడి సరే కొన్ని రోజులు షెల్టర్ ఇద్దామని చెప్తాడు. ఇస్తాడు, ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. వాడు ఇచ్చిన తర్వాత నాకు ఈ విధంగా థ్రెట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు నేనేం చేయలేనని వాళ్ళ ఐడితోనే సిమ్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళతోనే చేస్తాడు. ఇక వాని ఐడి ఇప్పటిదాకా వాడు బయట పడకపోవడానికి కారణం ఇదే. వాని ఐడిలో ఏది కూడా బయటకి వీడియో మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేస్తే దీన్ని మీ విలేజ్ గ్రూప్లలో మీకున్న ప్రతి గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతే వాడెవడో తెలుస్తుంది అండ్ కొత్త వాళ్ళు మోసపోకుండా ఉంటుంది. సో దయచేసి గమనించండి, ఇట్లాంటి వాళ్ళ చేతిలో మోసపోకండి. చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. రూపాయికి 2 రూపాయలు ఏడ రాబో ఎవడు ఏడు. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. డాక్టర్లు, టీచర్లు, అదే వచ్చింది కదా, మనమే మోసపోతున్నాం.